ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఆదివారం జరిగే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఇవాళ జరిగే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయబోతోంది. అనంతరం అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఆ కార్యక్రమానికి ముందుగా 20వ తేదీన ఎన్డీఏ నేతలు భేటీ కాబోతున్నారు. ఎన్డీఏ నేతల భేటీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కాబోతున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో కూడా చర్చించనున్నారు. సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు సురక్ష కన్వీనర్ సెక్రటరీ కేవీ నరసయ్య తెలిపారు. విజయవాడ పట్పట్లంక సురక్ష కన్వీనర్ సెక్రటరీ కేవీ నరసయ్య సమత దంపతులు షష్ఠిపూర్తి మహోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు కనుల పండుగగా జరిగాయి. నగరంలోని పటమటలంక కుదరవల్లి శ్రీరామ్మూర్తి వీధిలో సురక్ష కన్వీనర్ సెక్రటరీ కేవీ నరసయ్య సమతా పుణ్య దంపతులు షష్ఠిపూర్తి మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం దంపతుల సమక్షంలో రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజా వ్రత కార్యక్రమాన్ని వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు దంపతులు, సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, పలువురు ప్రముఖులు విచ్చేసి సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నరసయ్య దంపతులకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పటమటరంక వివిధ చుట్టు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు, స్నేహితులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేసి దంపతులకు షష్ఠిపూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సురక్ష కన్వీనర్ సెక్రటరీ నరసయ్య మాట్లాడుతూ తరాల నుంచి సత్యనారాయణ స్వామి వారి వ్రతం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి చోట ఉచిత మెగా వైద్య శిబిరాలు, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖరీదైన క్యాన్సర్ వైద్య శిబిరాలను ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్తో రాష్ట్రంలో మొత్తం 3 దేవాలయాలను నిర్మించామని తెలిపారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు సహకారంతో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేశామన్నారు. ముఖ్యంగా సురక్షా కార్యక్రమంలో భాగంగా 2500 సీసీ కెమెరా, డ్రోన్ కెమెరాలు ఇచ్చానని తెలిపారు. నా జీవిత కాలమంతా సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తానని సురక్షా కన్వీనర్ సెక్రటరీ నరసయ్య స్పష్టం చేశారు. అంటరాజు కొండూరు గుడిలో కూడా వాళ్ళకి ల్యాండ్ కావాలని నేనే కొనిచ్చాను. అలా అన్నదానాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం, మెడికల్ క్యాంపులు పెడతాం. సురక్షా తరపున ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలన్నీ బాగా ఎక్కువ చేస్తున్నాం. సురక్ష వచ్చినాక మనకి స్కోప్ పెరిగింది. మన సిపి గారు రాజశేఖర బాబు గారు వచ్చినాక ఈ సేవా కార్యక్రమాలు ఆయన మంచి ఇంట్రెస్ట్ ఆయనకి. దానివల్ల మనం బాగా ముందుకెళ్ళగలుగుతున్నాం. ఆ కార్యక్రమాలు ఒక వ్యవస్థ ద్వారా చేస్తే ఇక బాగా ముందుకెళ్తాం అనే ఉద్దేశంతో మనం బాగా చేస్తాం. కెమెరాలు మన ద్వారా 2500 ఇప్పించామండి. డ్రోన్ కెమెరాలు నా సొంతంగా ఇచ్చాను. మెడికల్ క్యాంపులు పెట్టామండి. ఇట్లాగే మన చాలా గారి అన్నదానాలు ఎప్పుడూ ఉంటాయి, ప్రతి నెల ఉంటాయి. ప్రతి నెల మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం. ఈసారి విలేకరులకు కూడా పెడతాను, అందరిని మన కూడా పిలుద్దాం, ఫ్రీగా చేపిస్తాం. అంతా డాక్టర్స్ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా మనకు మళ్ళీ సేవా కార్యక్రమాల్లో ముందుకు వచ్చి వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. టెస్టుల ముందు క్యాన్సర్కి బాగా ఎక్కువ చేపిస్తాం. ఆ క్యాన్సర్ టెస్ట్ మెయిన్ అండి, ఎందుకంటే వాళ్ళ క్యాన్సర్ ఎక్కువైపోయింది. ఆ టెస్టులు బాగా చేస్తున్నారు, అదే కాస్ట్లీ. ఇంకా ఇట్లాంటి సేవతోనే ముందుకెళ్ళడం ఇంకంతే బతికినంతకాలం.
నిజమైన సేవ సహాయ కార్యక్రమాలకు అర్థం చెప్పిన స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్ అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పేదలకు సహాయం చేసేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. వైద్య సేవలతో పాటుగా ఉచితంగా మందులు అందజేయడం గొప్ప విషయమని అన్నారు. నిజమైన సేవ సహాయ కార్యక్రమాలకు అర్థం చెప్పిన స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్ అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యుడనని తాను చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంటానని ఆయన అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ గుణదల సెంటర్, విజయవాడ ఈస్ట్ జెమ్స్ లయన్స్ క్లబ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధుమేహం ఉచిత వైద్య శిబిరం ఈ ఉదయం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాన్ని అధ్యక్షులు జాస్తి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్కు తనకెప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు. లయన్స్ క్లబ్ అంటే అంతర్జాతీయ సంస్థ అని, దేశ విదేశాల్లో వేలాది కోట్ల రూపాయలతో సేవా సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. 1985వ సంవత్సరం నుంచి లయన్స్ క్లబ్లో తాను సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. సేవకు అర్థం చెప్పిన సంస్థ లయన్స్ క్లబ్ అని అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యుడినని తాను చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంటానన్నారు. లయన్స్ క్లబ్లో చేరిన కొత్తల్లో సీనియర్ సభ్యులు క్లబ్ గురించి, సేవా కార్యక్రమాల నిర్వహణ గురించి వివరిస్తారని, ఆ విధంగా చెప్పిన మాటలను తాను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నానని చెప్పారు. పేదలకు సహాయం చేసేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పేదవారికి సహాయం చేయాలి, అది వైద్యమే కావచ్చు, లేకపోతే ఇతర సహాయాలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. ఇవాళ భారతదేశంలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని కానీ ఫ్రీ చేయగలిగితే ప్రభుత్వాలు చాలామంది ఆర్థిక స్థితులు బాగుపడతాయి. ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా ఇవాళ వేలాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితున్న సందర్భంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు CMRF అనే ఒక కార్యక్రమం ద్వారా ఎవరైనా ఖర్చు పెట్టిన బిల్లులు ఇస్తే దానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి కూడా పేదవారికి ఎంతో ఉపయోగపడింది. అంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా విద్య మీద, అదే వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే కోరిక ఉంది. దానికి కావాల్సిన ఆర్థికపరమైన విధానాల్లో కొంచెం ఇబ్బందులు వచ్చి ఎప్పటికప్పుడు కొంచెం జరుగుతూ ఉంది. ఇంకా రానున్న రోజులు మరింత పూర్తిగా తమ్మినేని హాస్పిటల్లో తమ్మినేని రామకృష్ణ గారు మరి తమ్మినేని పద్మ గారి యొక్క సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజున మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క శిబిరం ద్వారా మనం చేయడం జరిగింది. విద్య కానీ వైద్యానికి సంబంధించి మరి అట్లాగే 2019లో మనం చారిటబుల్ ఫౌండేషన్ స్టార్ట్ చేయటం, మరి ఇప్పటి వరకు కూడా మరి ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్స్ ద్వారా లైన్సే కానీ నాన్ లైన్స్ ద్వారా ఇచ్చిన కంట్రిబ్యూషన్స్ సుమారుగా 10,50,000 రూపాయలు మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క శిబిరం నిర్వర్తించడానికి ప్రతి నెల కూడా మాకు సుమారు ఒక 25,000 రూపాయలు బడ్జెట్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఆ ఫండ్స్లో ఏదైతే అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు వాడకోకుండా మరి మిత్రులు ఇచ్చినటువంటి సహకారంతో ప్రతి నెల కూడా దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని మేము నెరవేర్చు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ బాబు, డాక్టర్ తమ్మినేని రామకృష్ణ, డాక్టర్ పద్మ, డాక్టర్ అబ్దుల్ కలాం, అనిల్ కుమార్లతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. గంగానమ్మ తల్లి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సిరి సంపదలు ప్రజలందరికీ కలగాలని ఎమ్మెల్యే బోండా ఉమా ఆకాంక్షించారు. 58వ డివిజన్ వడ్డెర కాలనీ నందు శ్రీ 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 గంగానమ్మ దేవస్థానంలో జరిగిన బోనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ వడ్డెర కాలనీ నందు శ్రీ 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 గంగానమ్మ దేవస్థానం అమ్మవారి శ్రావణ మాసం సందర్భంగా బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపా కటాక్షాలతో సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు ప్రజలందరికీ కలగాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రావణ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసమని, ఈ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయన్నారు. అంతేకాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వడ్డెర సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించుకోవటం, అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులందరికీ ప్రసాదాలు, తీర్థం అందచేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.
నేటి ఆధునిక ప్రపంచంలో పండుగల విశిష్టతలను సాంప్రదాయాల విలువలను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఏర్పాటు చేసినట్లు రామాయణం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రతినిధి రామాయణపు సత్యం తెలిపారు. ఎన్టీఆర్ కాలనీలో రామాయణం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ కాలనీ రామాలయం వద్ద రామాయణం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు. ఎన్టీఆర్ వెటర్నరీ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వాసులు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చి కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలతో సందడి చేశారు. రామాయణం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు చేసిన అద్భుతమైన ప్రదర్శన చూపరులను కట్టిపడేశారు. చివరిగా ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమం కేరింతల నడుమ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం రామాయణం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ రామాయణపు నాగసత్యం మాట్లాడుతూ ఎన్టీఆర్ వెటర్నరీ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వాసులు ఎంతో ఉత్సాహంగా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రధానంగా వేడుకలు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం అన్ని కుటుంబాలు ఒక్కచోటుకు తీసుకొచ్చి చక్కటి వాతావరణంలో వారిని శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ విశేషాల గురించి అవగాహన కల్పించామన్నారు. వినాయక చవితి, దసరా పండుగలు అందరూ కలిసి చేసుకుంటారని, జన్మాష్టమి పండుగను చాలా తక్కువ మందే జరుపుకుంటారని, కావున కృష్ణాష్టమిని అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలనే ఉద్దేశంతో 3 కాలనీల వాసులమంతా కలిసి కృష్ణాష్టమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు. నేటి ఆధునిక ప్రపంచంలో మన పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలను మర్చిపోతున్న తరుణంలో మన పండుగ విశిష్టతలను నేటి తరానికి తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఏర్పాటు చేసినట్లు రామాయణం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రతినిధి రామాయణపు సత్యం తెలిపారు. ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా మేము ఇంత ఘనంగా జరుపుకోవడానికి మా కాలనీ వాసులు, ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వాసులందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా సక్సెస్ చేశారు. ఇదే మాదిరి ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకోవాలని మా సంకల్పం ఉంది. అలాగే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కుటుంబాలు కూడా ఒక చోటకి తీసుకొని వచ్చి కోలాహలంగా పండగ వాతావరణాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఉద్దేశం అది. కొన్ని పండుగలు వినాయక చవితి, అలాగే దసరా ఇలాంటి కార్యక్రమాలే చేస్తారు అందరూ. మేము శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా తక్కువ మంది చేస్తారు, అరుదుగా చేస్తారు. మేము ఈ కార్యక్రమాన్ని పూర్వకాలంలో ఎలా చేశారో, ఎలా అయితే వాళ్ళు నిర్వర్తించారో మేము కూడా అదే ఉద్దేశంతో చేశాము. ఈ చిన్నారులు ఇప్పుడున్న స్పీడ్ జనరేషన్లో వీళ్ళకి పండుగల గురించి కానీ, కృష్ణాష్టమి అంటే ఏంటి, శ్రీరామనవమి అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియదు. వాళ్ళకి తెలియపరిచే ఉద్దేశం కూడా మాలో ఉంది. అనంతరం ఎన్టీఆర్ వెటర్నరీ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ జిమ్ పార్కుల సెక్రటరీ నరసింహారావు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మనవాళ్లు అనేక రకమైన పండుగలు జరుపుకోవటం ప్రారంభించారని తెలిపారు. పవిత్రమైన అవతారం కృష్ణావతారమని, మంచి చైతన్యమైన అవతారమని, మనిషి మనుగడకి రాజకీయ వ్యవస్థకి మూలాధారమైనదని కృష్ణావతారమని అన్నారు. ఎన్టీఆర్ కాలనీలో రామాలయం ఎంతో అద్భుతంగా వైభవపేతంగా తీర్చిదిద్దారని తెలిపారు. అందరూ సనాతన ధర్మానికి ఊపిరిపోసి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ ధర్మంగా నడవాలన్నారు. సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మన వాళ్ళు అనేక రకమైన పండుగలు సమాజంలో ప్రారంభించారు. దానికి ప్రతి పండగకి ఒక తిథి, నక్షత్రం ఉంటుంది. ఈవెన్ వినాయక చవితి రోజుని వినాయకుడి నక్షత్రం కూడా ఉంటుంది. ఈ మొత్తం దశావతారాల్లో ఒక పవిత్రమైన అవతారం కృష్ణావతారం, మంచి చైతన్యమైన అవతారం, మనిషికి మనుగడకి రాజకీయ వ్యవస్థకి అంతా మూలాధారమైన ఈ వ్యవస్థని శ్రీకృష్ణుడు ఈ సమాజానికి తీసుకొచ్చాడు. ఆయన్ని అనుసరించడానికి ఆయన పుట్టినరోజుని అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజీలేని పోరాటాలు చేస్తుందని యూనియన్ నేతలు ఉద్ఘాటించారు. జర్నలిస్టులు ఈనాడు అనుభవిస్తున్న అన్ని ప్రయోజనాలను ఏపీయూడబ్ల్యూజే సాధించనివేనని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి జర్నలిస్టుల పరిరక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాజీలేని పోరాటాలు చేస్తుందని యూనియన్ నేతలు ఉద్ఘాటించారు. యూనియన్ 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా
ఈ ఉదయం యూనియన్ అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ పతాకాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచెల జయరాజు ఆవిష్కరించారు. తొలుత యూనియన్ వ్యవస్థాపకులు మణికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ 1957లో మణికొండ చలపతిరావు స్థాపించిన ఏపీడబ్ల్యూజే 68 ఏళ్ల ప్రస్థానంలో జర్నలిస్టుల సమస్యలన్నింటినో పరిష్కరించడంలో కృషి చేసిందన్నారు. జర్నలిస్టులు ఈనాడు అనుభవిస్తున్న అన్ని ప్రయోజనాలను ఏపీయూడబ్ల్యూజే సాధించినవేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి జర్నలిస్టుల పరిరక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత స్వాతంత్రం, వృత్తిపరమైనటువంటి హక్కులు అన్నిటిని కాపాడుకుంటూ గడిచిన 68 సంవత్సరాలుగా నిబద్ధతతో నిక్కచ్చిగా ముందుకెళ్తున్నటువంటి వ్యవస్థ రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా మరిన్ని హక్కులు సాధించే దిశగా పత్రికా స్వేచ్ఛకి భంగం కలగకుండా కాపాడుకునే దిశ. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడు మణికొండ చలపతిరావు గారు వారు 1955లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టులు స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి 68 సంవత్సరాల ప్రస్థానంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఎన్నో పోరాటాలని, రాజీ లేని పోరాటాలని జరుపుతూ వస్తున్నది. అది ఈ రోజున 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలని పరిష్కరించేందుకు మన రాష్ట్ర నాయకత్వం, అలాగే మనకి అండదండగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకత్వం ఉంది. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి అమ్మిశెట్టి వాసు అని ఆసరా ఫౌండేషన్ అధ్యక్షుడు నున్న విఘ్నేష్ అన్నారు. జనసేన పార్టీ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన అమ్మిశెట్టి వాసు భవిష్యత్తు ప్రజాక్షేత్రంలో మంచి పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు మరియు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసరా ఫౌండేషన్ అధినేత నున్న విఘ్నేష్, శ్యామ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద యాచకులు, పేదలు, అనాథలు, వృద్ధులకు అన్నదానం పొట్లాలు పంపిణీ చేశారు. నున్న విఘ్నేష్, శ్యాములు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు అమ్మిశెట్టి వాసు జన్మదినోత్సవం రోజున సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పేదలకు ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ చేశామని తెలిపారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి అమ్మిశెట్టి వాసు అని కొనియాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీలో ఒక కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన అమ్మిశెట్టి వాసు అన్నారు. అమ్మిశెట్టి వాసు భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ దగ్గర భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిమంట శ్యామ్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే ఆసరా ఫౌండేషన్ తరఫున చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పని అమ్మిశెట్టి వాసు గారు మన పుట్టినరోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్కు పుష్పగుచ్చం అందించి ఎమ్మెల్యే గౌతు శిరీష శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గౌతు శిరీషను ఎంపీ కేశినేని శివనాథ్ శాలువతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించారు. ఆ తర్వాత కాసేపు వీరిరువురు రాష్ట్ర రాజకీయాలపై పలు అంశాలు చర్చించుకున్నారు. బుడమేరు ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది రామవరపాడు పంచాయతీ పరిధిలో గల ఎస్ఎల్వి గ్రాండ్ వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్కలు మరియు వ్యర్థాలను తొలగిస్తున్నారు. చిట్ట చివరి వరకు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ కమిషనర్ ధ్యానచంద్ర పర్యవేక్షిస్తున్నారు. అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ఇటువంటి సందేహాలు ఉన్నా వెంటనే కమిషనర్ని సంప్రదించాలని సూచించారు. బుడమేరు ప్రవాహంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాల మేరకు రామవరపాడు పంచాయతీ పరిధిలో గల ఎస్ఎల్వి గ్రాండ్ వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్కలు మరియు వ్యర్థాలను ఈ ఉదయం ఇంజనీరింగ్ విభాగం తొలగించారు.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల బుడమేరు కాలువలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేస్తున్నప్పటికీ బుడమేరు ప్రవాహంలో అంతరాయాన్ని గమనించారు ఇంజనీరింగ్ సిబ్బంది. బుడమేరు కాలువ మొత్తం డ్రోన్ ద్వారా అంతరాయం ఎక్కడ ఏర్పడిందో పరిశీలించగా రాంవరపాడు పంచాయతీ పరిధిలో గల ఎస్ఎల్వి గ్రాండ్ వద్ద గుర్రపుడెక్క వ్యర్థాలు పేరుకుపోవటం గమనించి బుడమేరు ప్రవాహంలో ఎటువంటి అంతరాయం రాకూడదన్న ఉద్దేశంతో లాంగ్ ఆర్మ్ ప్రొక్లైనర్ జేసీబీలతో పేరుకుపోయిన వ్యర్థాలను గుర్రపుడెక్కలను తొలగించారు. బుడమేరు, బందరు, ఏలూరు, రైవస్ కాలువలు నగర పరిధిలో ఉన్నప్పటికీ వాటి చిట్ట చివరి స్థానం ఎక్కడున్నా అవి నగర పరిధి కాకపోయినా వాటి ద్వారా నగర పరిధిలో గల కాలువల్లో ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో కాలువల చిట్ట చివరి వరకు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ కమిషనర్ ధ్యానచంద్ర పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ 49వ డివిజన్ పరిధిలోని టైలర్పేటలో రిటైనింగ్ వాల్ కుప్పకూలి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగి 4 రోజులవుతున్నా అటు అధికారులు గాని ఇటు ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో బలహీనంగా ఉన్న రిటైనింగ్ వాల్స్ ను గుర్తించి పటిష్టపరిచేందుకు 100 కోట్ల రూపాయలు కేటాయించి చర్యలు చేపట్టాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండ ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న రిటైనింగ్ గోడలు కుప్పకూలుతున్నాయి. విజయవాడ 49వ డివిజన్ పరిధిలోని టైలర్పేటలో రిటైనింగ్ వాల్ కూలిపోయి 2 ఇళ్లు దెబ్బతిన్నాయి. సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను కలుసుకొని ఘటన ఎలా జరిగింది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్యబాబు మాట్లాడుతూ 49వ డివిజన్ పరిధిలోని టైలర్పేట పెద్దిరాజు వీధిలో రిటైనింగ్ వాల్ కూలి 4 రోజులు గడిచినా అధికారులు పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. ఈ ప్రాంత వాసులు రాకపోకలకు సాగించే రహదారి కుప్పకూలిపోవడంతో 2 ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి రిటైనింగ్ వాల్ పునర్నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. కొండ ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న రిటైనింగ్ వాల్స్ను పటిష్టపరిచేందుకు నగరపాలక సంస్థ 100 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. 49వ డివిజను ప్రైజర్పేటకు సంబంధించినటువంటి పెద్దిరాజు వీధిలో ఉన్నటువంటి మరి బొల్లి రాజేశ్వరికి సంబంధించిన రిటైనింగ్ వాళ్ళు ఇల్లు మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అరసవెల్లి మణి అనే వారి ఇళ్ళ మీద పడి ఇళ్ళు కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇటు జగబిల్ రామారావు వీధి నుంచి ఈ పెద్దిరాజు వీధికి రాకపోకలు సాగించే ఈ రిటైనింగ్ వాళ్ళు కార్పొరేషన్ నిర్మాణం చేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని రక్షించాలని ఈరోజు మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొండ ప్రాంతాల ప్రజల యొక్క ఈ రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ప్రమాదకరంగా ఉన్న చోట గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసి అటువంటి వాటిని మరి పడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రభుత్వం కొండ ప్రాంతాలకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. కనీసం 100 కోట్లైనా విజయవాడ నగరంలో ఉన్న కొండ ప్రాంతాల రిటైనింగ్ వాల్ నిర్మాణాలకి కొండ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి విజయవాడ నగర ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలని వాళ్ళ ఆస్తుల్ని ఇళ్ళని రక్షించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ పర్యటన చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇప్పటికీ జరిగి 4 రోజులు అవుతుంది. ఉన్నతాధికారులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించడం కానీ ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పడం కానీ దీని నిర్మాణ చర్యల విషయం మీద వాళ్ళకి భరోసా ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు అవుతున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఈ కొండ ప్రాంతంలో జరిగిన రిటైనింగ్ వాల్ ప్రమాదాలపై వెంటనే స్పందించి ప్రజలకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు ఇజ్రాయెల్ను ఉపయోగించుకుంటూ పాలస్తీనాపై యుద్ధం చేస్తుందని సోషల్ సైన్స్ ట్రస్ట్ ఆరోపించారు. ఇందుకు ముఖ్య కారణం అక్కడ ఉన్న ముడి చమురే అని వ్యాఖ్యానించారు. జెరూసలేం స్వయం ప్రతిపత్తి కల రాజ్యమని, కానీ ఇజ్రాయెల్ ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకుందని అన్నారు. సోషల్ సైన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలస్తీనా సమస్యపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ జెరూసలేం రాజ్యం స్వయం ప్రతిపత్తి కల రాజ్యంగా ఉండాలని తీర్మానం చేశారని, 1967లో 6 డే వార్ జరిగిందని, ఆ వార్ అనంతరం జెరూసలేంను ఇజ్రాయిల్లో ఆక్రమించుకుందని అన్నారు. కాలక్రమేణా 1996లో అరాఫత్ నాయకత్వం అనంతరం హమాస్ ఏర్పడిందని చెప్పారు. పాలస్తీనాలో ముడి చమురు ఎక్కువ ఉందని, ఆయిల్, గ్యాస్ ఎక్కువ ప్రాంతంలో ఉందని అన్నారు. అందుకే సామ్రాజ్యవాద దేశాలు పాలస్తీనాపై యుద్ధం చేస్తున్నాయని,
అందుకు ఇజ్రాయెల్ వాడుకుంటుందని ఆరోపించారు. ఇజ్రాయెల్ అమెరికా యొక్క 56వ రాష్ట్రమని ఎద్దేవా చేశారు. అక్కడ చాలా యుద్ధ స్థావరాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ముడిచముల యొక్క మిడిల్ ఈస్ట్ కోసము సామ్రాజ్యవాద దేశాలు ఎన్నన్నా చేస్తాయి. అక్కడ ఒక వాళ్ళ యొక్క నమ్మిన పంటలు కావాలి. ఆ నమ్మిన పంటే ఇజ్రాయేల్. ఆ ఇజ్రాయేలే అమెరికా యొక్క 51వ రాష్ట్రంగా మనం దాన్ని చూడాలి. అంతేకాకుండా ఏంటంటే అక్కడ జియోగ్రఫికల్గా కానీ చూస్తే మనకు సూయజ్ కెనాల్ కనబడుతుంది. సూయజ్ కెనాల్ ఈజిప్ట్ ద్వారా వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ సూయజ్ కెనాల్. ఎందుకంటే మామూలుగా కానీ ప్రయాణం చేస్తే కేప్ టౌన్ నుంచి చుట్టూ తిరిగి వెళ్ళిన దానికి ప్రయాణంలో చాలా డిఫరెన్స్ వస్తుంది. భౌగోళికంగా లేకుంటే రవాణా పరంగా కూడా చూస్తే మిడిల్ ఈస్ట్ చాలా ముఖ్యం ప్రపంచ వాణిజ్యానికి. దాని మీద కంట్రోల్ ఉండాలంటే కూడా మీకు మిడిల్ ఈస్ట్లో ఒక దేశం కావాలి, అది ఇజ్రాయెల్ అయి ఉంటుంది. సో అందు గురించి ఒకవైపు ఏమో సూయజ్ కెనాల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం, మరొక వైపు ముడిచమ్మను కంట్రోల్ చేసుకోవడం కోసం, మరొక వైపు జియోగ్రఫికల్గా ఏమన్నా వారు వచ్చిందంటే సెంట్రల్ ప్లేస్ మొత్తము ఇటు ఆసియాకి, ఆఫ్రికాకి, అటు ఐరోపాకి మధ్యలో ఉంటుంది కదా, మధ్యప్రాచ్యము. సో అందు గురించి జియోగ్రఫికల్గా కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం కనుక ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు దేశాలు లేకుంటే అండర్ కంట్రోల్ ఆఫ్ ఇంపీరియలిజం అమెరికా కంట్రోల్ అంతా కూడా అక్కడ టెస్ట్ వేసింది. శ్రీకృష్ణాష్టమి వేడుకలు తూర్పు నియోజకవర్గంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. స్క్రూ బ్రిడ్జ్ సమీపంలోని ఇస్కాన్ జగన్నాథ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఉదయం ఇస్కాన్ కేంద్రంలో శ్రీకృష్ణ బలరాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. హరినామ సంకీర్తన, భక్తి గీతాలాపనలు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జరిగిన ఉట్టికొట్టే కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కేరింతలు కొడుతూ యువకులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. హైదరాబాద్ మచిలీపట్నంలో మనవ్ కలంకారీ షోరూంను ఆదరించినట్లే విజయవాడలో కూడా ఆదరించాలని చైర్మన్ నవీన్ కోరారు. తమ షోరూంలో టాప్లో లెగ్గిన్స్, స్ట్రెచబుల్ బ్లౌజులు, బెడ్షీట్స్, చందరికోట, ఉప్పాడ, జార్జెట్ చీరలు, వివిధ వస్త్రాలు లభిస్తాయని చెప్పారు. ప్యూర్ ఆర్గానిక్ కలర్స్తో ప్రింటింగ్ చేసిన కలంకారీ డిజైన్లతో అందించడం తమ ప్రత్యేకత అని వెల్లడించారు. విజయవాడ పుష్ప హోటల్ సెంటర్లో ఎంజే నాయుడు హాస్పిటల్ పక్కన నూతనంగా మనవ్ కలంకారీ షోరూంను ఏర్పాటు చేశారు. ఈ షోరూంను సంస్థ చైర్మన్ నవీన్, మనోజ్ఞ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నవీన్ మాట్లాడుతూ తమకు హైదరాబాద్, మచిలీపట్నంలో బ్రాంచ్లు ఉన్నాయని, ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో అదే ఉత్సాహంతో విజయవాడలో 3వ బ్రాంచ్ను ప్రారంభించామని తెలిపారు. ఈ షోరూంలో టాపులు, లెగ్గిన్స్, స్ట్రెచబుల్ బ్లౌజులు, బెడ్షీట్స్, చందేరి, కోట, ఉప్పాడ, జార్జెట్ చీరలు, వివిధ రకాల వస్త్రాలు లభిస్తాయని చెప్పారు. ఇవన్నీ 100% ఆర్గానిక్ కలర్స్తో తయారవుతున్నాయని, బ్లాక్ ప్రింటింగ్ విధానంతో తయారు చేసినవేనని చెప్పారు. 23 విభాగాల్లో పనిచేస్తామని వెల్లడించారు. కలంకారీ శైలిని ప్రపంచవ్యాప్తంగా అందించే లక్ష్యంతో మనవ్ కలంకారీ అవుట్లెట్లు ప్రారంభించామని, ప్రపంచంలోనే తొలి అవుట్లెట్ను తామే ప్రారంభించామని చెప్పారు. ఈ షోరూం విజయవంతం కావాలని, ప్రజల మద్దతు అందించాలని నవీన్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్స్ శ్యామ్లాల్, శాంతిశ్రీ పాల్గొని మనవ్ కలంకారీ షోరూంను ప్రారంభించారు. దగ్గర 23 విభాగాల్లో డెవలప్ చేస్తామండి. ప్రతి విభాగం కూడా చాలా క్లిష్టమైన వర్కే. అది వాతావరణంతో సంబంధించి అవ్వచ్చు, మాన్యువల్ అవ్వచ్చు, కెనాల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇది వర్కౌట్ చేయాలండి. ఇంతవరకు ప్రపంచంలో నాట్ ఇండియా, ప్రపంచంలోనే ఒక కలంకారీ అవుట్లెట్స్ అనేది మేమే స్టార్ట్ చేసాము. సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మాదే, సొంత గార్మెంట్స్ మాదే. ప్రతి ఒక్కరికి వాళ్ళకి అనుగుణంగా అంటే అవి షర్ట్స్ అవ్వచ్చు, మీకు టాప్స్ అవ్వచ్చు, స్ట్రెచబుల్ బ్లౌజెస్ అవ్వచ్చు, ఇలా ప్రతి విభాగంలో కూడా ప్రతి ఐటమ్స్ని కూడా మేము డెవలప్ చేసి మీకు అందిస్తున్నాము. ఇంత కష్టమైన వర్క్ని మీరు కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి. ఎంత ఆర్గానిక్ అంటే దీనిలో అన్నీ కూడా వాడేవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ కలర్స్. మనకి చెట్టు బెరళ్ళ నుంచి, పువ్వుల నుంచి, జాజాకు, జాజికాయలు, కరక్కాయ, ఇలాంటి మొత్తం అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన సంబంధించిన మొత్తం మెటీరియల్తో తయారు చేస్తామండి. ఎక్కడ కెమికల్ అనేది మేము మ్యాక్సిమం 99% అనేది అసలు ఉపయోగించాం. ఒక స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది, దానిలో మాత్రం ఒక 5% అనేది కెమికల్ కంపల్సరీ అప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.